అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అమ్మాయిలు అదర్స్ అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ గెలిచిందండి. అమ్మాయిల క్రికెట్ అనమాట, అంటే ఆడవారి క్రికెట్లో అమ్మాయిలు గెలిచారు. అండర్-19 మహిళల ప్రపంచ కప్లో విజేత మన భారత్ అనమాట. 7 అడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు, లక్షలు ఖర్చు పెట్టి మెహందీ వేడుకలు, డెస్టినేషన్ వెడ్డింగులు ఇంతా చేసి కొన్ని బంధాలు 4 రోజులు నిలవడం లేదు. చిన్న విషయాలకే కాపురాలను కూల్చేసుకుంటున్నారు. తాత్కాలిక భావోద్వేగాలతో బంధానికి శాశ్వతంగా ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిపాటి సహనంతో, కాస్తంత సర్దుబాటుతో బంధాలను బలోపేతం చేసుకుంటే ఆ కుటుంబ నిత్య సంతోషంతో తులతూగుతుంది. ప్రత్యేక కథనం రాశారండి. పెళ్లి గురించి ప్రత్యేక కథనం. ఏ విధంగా ఇప్పుడే వెడ్డినేషన్స్ ఉంటున్నాయి, వెడ్డింగ్స్ ఉంటున్నాయి, దానికి సంబంధించి ఏ విధంగా చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నారు, దాని మీద ప్రత్యేకమైనటువంటి కథనం రాశారు. ప్రపంచ వార్తల్లోకి వెళ్తే ట్రంప్ వాణిజ్య యుద్ధం అంటండి. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. 2 పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్. చైనా నుంచి దిగుమతులపై 10% అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వు. ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకేనని వెల్లడి. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో, షీన్బామ్. WTOలో తేల్చుకుంటామన్న బీజింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా జులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకు విధిస్తూ శనివారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్ అక్రమ రవాణాను, అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్లు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామాలతో ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఉద్ఘాటించారు. అది ఒకరికొకరు ఇలా సుంకాలతోటి బెదిరిస్తూ ఉన్నారనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ట్రంప్ వచ్చాడంటేనే అదొక రకమైనటువంటి యుద్ధం లాగా ఉంటుందన్నమాట. జగన్ పాపం జనానికి శాపం. కడప సౌర విద్యుత్ ప్రాజెక్టుల PSAలు పెండింగ్ పెట్టిన ఫలితం ఇప్పుడు BCD GST పేరిట అదనపు మోత. ప్రజలపై 2,775 కోట్ల భారం. 75 కోట్ల రూపాయల భారం. 2,775 కోట్ల రూపాయల భారం ప్రజలపై ఉంటుందంటండి. కడప సౌర విద్యుత్ ప్రాజెక్టుల PSAలు పెండింగ్ పెట్టిన ఫలితంగా జగన్ చేసిన పాపం జనానికి శాపం అవుతుంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు PPAను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకా దుష్ప్రభావం విద్యుత్ సంస్థలను వదలలేదు. కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అప్పుడే కొనసాగించి ఉంటే ప్రజలపై 2,775 కోట్ల రూపాయల అదనపు భారం తగ్గి ఉండేది. అంతకుముందు ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను జగన్ ప్రభుత్వం సమీక్ష పేరుతో రద్దు చేసింది. దానిపై కోర్టు కేసులు, విచారణల తర్వాత 2024 ఎన్నికల కొద్ది నెలల ముందు హడావుడిగా PPAలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈలోగా 4.5 ఏళ్ల జాప్యం జరిగింది. ఫలితంగా సౌర ప్రాజెక్టులపై కేంద్రం విధించిన కొత్త పన్నుల భారాలు భరించక తప్పని పరిస్థితి. ఇది పరిస్థితి. జగన్ చేసినటువంటి పిచ్చి పనులు అన్నమాట. మోదీ నాయకత్వంలోనే దేశ రాజధానికి వెలుగులు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు, ఢిల్లీ మాత్రం మురికి కోపం. పాలకుల నిర్లక్ష్యమే సమస్యలకు కారణం. అందుకే భాజపాకు మద్దతునివ్వాలి. ఢిల్లీ ఓటర్లకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు. గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు, అత్యంత కఠినంగా NDPS చట్టం. 2 కేసుల్లో దోషిగా తేలితే మరణశిక్షకు అవకాశం.
మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ చిక్కితే ఏడాది కారాగారం, గతేడాది 25 కేసుల్లో 45 మందికి 10 ఏళ్ళకి పైగా జైలు శిక్ష. ఇలాంటి కఠిన శిక్షలు ఉంటేనేలండి అలాంటి మాదక ద్రవ్యాలు అడ్డుకోగలిగేది. మొలకల చెరువు నుంచి అండమాన్ టమాటాల ఎగుమతిలో లాభాలు, రైతుకు ఖర్చు లేకుండా కోతలు. టమాటాల ధరలు పతనం కావడంతో కొన్ని ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లోనూ లాభాలు పొందవచ్చని అన్నమయ్య జిల్లా మొలకల చెరువుకు చెందిన రైతు నిరూపించాడు. టమాటాలను అండమాన్ దీవులకు ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మొలకల చెరువుకు చెందిన మునీర్ బాషా 10 ఎకరాల్లో 20 లక్షల ఖర్చుతో టమాటా సాగు చేశారు. పంట కోత దశకు వచ్చే సమయానికి ధరలు తగ్గడంతో అండమాన్ దీవులకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టారు. 500 బాక్సులు సిద్ధం చేసి చెన్నై ఓడరేవు ద్వారా అండమాన్కు పంపారు. రవాణాకు వారం రోజులు పడుతుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తుండటంతో అక్కడి వ్యాపారులు మునీర్ను ఆశ్రయిస్తున్నారు. నాణ్యమైన దూరగా ఉండే టమాటాలను కోసి పంపుతున్నారు. రైతులు టమాటాలను స్థానిక మార్కెట్కు తరలిస్తే కూలీ, కమిషన్, రవాణా ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. అండమాన్కు ఎగుమతి చేసేందుకు ఇవేమీ అవసరం లేదని రైతు మునీర్ చెబుతున్నారు. అక్కడి వ్యాపారులే కూలీ, రవాణా ఖర్చులు చెల్లించి తీసుకెళ్తారని తెలిపారు. స్థానికంగా తోటల వద్ద 25 కిలోల బాక్సు ధర 200 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. అండమాన్ వ్యాపారులు 450 రూపాయలు చెల్లించి కొంటారని తెలిపారు. తోట వద్దే ఈ స్థాయిలో ధర రావడం లాభదాయకంగా ఉంది. ఏటా 50,000 బాక్సులు టమాటాలు ఎగుమతి చేస్తున్నట్లు రైతు తెలిపారు. సూపర్ అండి బాబు. 3-in-1 సైకిల్పై గగన్ చంద్ర. బైక్లా నడపవచ్చు, సైకిల్లా తొక్కవచ్చు. హైబ్రిడ్ సైకిల్ రూపొందించిన నల్లమల విద్యార్థి. చిన్నతనంలో వెంటాడిన అనారోగ్య సమస్యలను అధిగమించి విజ్ఞాన శాస్త్ర ప్రయోగంలో ప్రతిభ చాటాడు నల్లమల ప్రాంత విద్యార్థి గగన్ చంద్ర. ఈ బాలుడు 3 రకాలుగా ఉపయోగించే 3-in-1 హైబ్రిడ్ సైకిల్ను తయారు చేశాడు. జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు పుదుచ్చేరిలో నిర్వహించిన దక్షిణ భారత స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ఇతడి ఆవిష్కరణ 3వ స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలుకు చెందిన మాచినేపల్లి సువర్ణ, నాగరాణి, భాస్కర్ దంపతుల కుమారుడు గగన్ చంద్ర పుట్టిన 25 రోజులకే అతడికి న్యూమోనియా సోకింది. అది మొదలు 7 ఏళ్లు నిండే వరకు ఆ బాలుడికి అనారోగ్యం వెంటాడింది. కోలుకొని విద్యాభ్యాసంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బల్మూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఉపాధ్యాయులు, తండ్రి సహకారంతో ఈ సైకిల్ను తయారు చేశాడు గగన్ చంద్ర. సాధారణ సైకిల్కు సౌర విద్యుత్ పలకలు, బ్యాటరీ విద్యుత్ సర్దుబాటుకు వైపర్ మోటార్, సెల్ ఫోన్తో డిస్ప్లే, GPS అమర్చాడు. ఇదండి. చంద్రబాబు పాలనను చూసి నేర్చుకున్నాం. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఇప్పుడు సుపరిపాలన అందిస్తున్నారని, ప్రతి క్షణం జనహితం కోసం పనిచేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రశంసించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో చేసిన పనులను పరిశీలించేందుకు హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ అధికారుల బృందాన్ని పంపి అవగాహన పొందామని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాన్ని నడిపించడంలో సీఎం పాత్ర ఎంత ఉంటుందనేది చంద్రబాబుకు తనకు తెలుసన్నారు. అందరికీ నమస్కారం అని తెలుగులో అభివాదం చేస్తూ బాగున్నారా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది పరిస్థితి. బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, యువకుడి మృతి, 30 కోట్ల రూపాయల నష్టం. మధ్యప్రదేశ్లో జరిగిందంటండి ఇది. మూడు డిఎల్లో ఒకటి వెంటనే ప్రకటించాలి సూర్యనారాయణ. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 25,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమకు బకాయి పడిన 3 డిఎల్లో కనీసం ఒకటైనా వెంటనే ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా 3వ కౌన్సిల్ సమావేశం ఆదివారం కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలి. ప్రతి నెలా ఉద్యోగులకు సుమారు 6,500 కోట్ల రూపాయల వేతనాలుగా ఇస్తున్నారు. దాని గురించి బకాయిలు ఉన్నాయి కదండి, ఆ బకాయిల్లో కనీసం 1/4 వంతు ఇప్పుడు ఇచ్చి మిగిలినటువంటి 2 వంతులు తర్వాత ఇచ్చిన ఇబ్బంది లేదు అన్నట్లుగా చెప్పారనమాట. అదిగో జల విమాన విహారం. విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం అనుకూలం. క్షేత్రస్థాయిలో విమానయాన సంస్థ అధ్యయనం. అల్లూరు జిల్లాలోనూ పరిశీలన. పర్యాటకులకు కొత్త అనుభూతి కల్పించేలా
రాష్ట్రంలో జల విమాన అంటే సీ ప్లేన్ విహారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో అనుకూల ప్రదేశాలపై విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇటీవల విశాఖ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని జలవనరులు, విమానాల రాకపోకలు ఎంతో అనుకూలం, రాబడి, ప్రతికూల పరిస్థితులు తదితర అంశాలపై సర్వే చేశారు. ఇప్పటికే విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ విహారం ప్రయోగాత్మక పరిశీలన విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమికంగా గుర్తించినటువంటి మార్గాలు విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం అంటండి. విశాఖ, కాకినాడ, విశాఖ, కాకినాడ, విజయవాడ, కాకినాడ, విశాఖ, విజయవాడ, విశాఖ, విశాఖ, శ్రీశైలం, విశాఖ. ప్రస్తుతానికి విశాఖ నుంచి కాకినాడ, అక్కడి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి శ్రీశైలం ఒక మార్గంగా నిర్వహించాలని, దీనికి కొంత ఆదరణ ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు అన్నమాట. సారీ. న్యాక్ బృందంలో అనుకూల రే వచ్చేలా కుమ్మక్కు. A++ గుర్తింపు పొందేందుకు KLU అడ్డదారులు రిమాండ్ రిపోర్ట్లు వెల్లడించిన CBI. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని KL విశ్వవిద్యాలయంలో పరిశీలనకు వచ్చే న్యాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన ప్రొఫెసర్లే సభ్యులుగా ఉండేలా వారు సానుకూల నివేదిక ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యం ముందుగానే సంబంధికులతో కుమ్మక్కైనట్లు CBI తేల్చింది. ఈ కేసులో KLU యాజమాన్య ప్రతినిధులు, న్యాక్ బృందంతో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని అరెస్టు చేసిన CBI వారిని విజయవాడలోని CBI కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్ట్లోని ప్రధాన అంశాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేక విధానాలు, పోరాటానికి CPM తీర్మానం. ఓకే. మొరాయించిన SVS-02 ఉపగ్రహం, పనిచేయని ఇంజన్లు, నిర్దేశిత కక్షలోకి చేరని శాటిలైట్. విశాఖ టైం తిప్పాల్సిందే, ఆంధ్ర వర్సిటీలో సౌర గడియారానికి నిరాదరణ. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలోని పరీక్షల మూల్యాంకన భవనం ఎదుట పాలరాయిపై సూర్యగమనం ఆధారంగా నడిచే గడియారం ఉంది. దాదాపు 60 ఏళ్ల కిందట దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఉన్న ప్రదేశం ఏ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య ఉందనే వివరాలతో పాటు సమయం తెలిసేలా 1 నుంచి 12 వరకు అంకెలు చెక్కారు. దీనిపై అమర్చిన ఇనుప కమ్మీపై సూర్యకిరణాలు పడి ఏర్పడ్డ నీడే సమయం తెలిపేలా రూపొందించారు. ఎందరినో ఆకట్టుకుంటూ ఈ గడియారం ఉపయోగకరంగా ఉండేది. దెబ్బతిన్న నేపథ్యంలో 2015లో అప్పటి PC ఆచార్య డాక్టర్ GSN రాజు దీనికి మరమ్మతులు చేయించారు. ఇనప కమ్మె సరిగా లేక ఇప్పుడు ఈ గడియారం మళ్ళీ పనిచేయడం లేదు. ఎంతో ప్రాధాన్యమున్న సౌర గడియారాన్ని బాగు చేయాల్సి ఉంది. ఇది పరిస్థితి. ఇరవై రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం. తెలంగాణ 9, ఏపీ 12వ స్థానాల్లో. మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం తినడం తగ్గించి గోధుమలు, జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు ప్రయోగించడం పెరుగుతున్నా ఇప్పటికీ దేశంలోని 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కుటుంబ వినియోగం వ్యయం సర్వే 2023-24 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది పరిస్థితి. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ. కమిషన్ ముందు హాజరైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో, పోలీసులు, వైద్యులు. ఇది న్యాయ విచారణ జరుగుతుందంటే. తిరుమలలో 3 రోజుల పాటు NSD టోకెన్ల జారీ నిలిపివేత, SSD టోకెన్ల జారీ నిలిపివేత. తిరుమలలో గదుల కోసం రద్దీ అంటండి. చూడండి, 25 కిలోలు అంటండి, 3.95 లక్షల రూపాయలు అంటండి. చేప, అరుదైన చేపగా పేరొందిన కచిడి చేప మత్స్యకారులకు కాసులు కురిపించింది. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు ఆదివారం 25 కిలోల కచిడి చేప దొరికింది. దీనిని కుంభాభిషేకం రేవులో విక్రయించగా 3.95 లక్షలు పలికింది. ఇందులో ఔషధ గుణాలు ఉంటాయని, అందుకే దీనికి ఇంత డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఇది పరిస్థితి. అయితే
ఢిల్లీ పీఠం ఎవరిదో? ఉచితాలపై ఊదరగొడుతున్న పార్టీలు, గతాన్ని మించి పథకాలతో ఆప్ వల, బడ్జెట్ బొనాంజాతో భాజపా బౌన్సర్, కులగణన ఉచితాలతో కాంగ్రెస్. మరి వీటిల్లో ఢిల్లీ పీఠం ఎవరికి మరణించిందో చూడాలి. తప్పుడు పబ్లిసిటీ వివాదం, రామ్దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్. యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా సంస్థ ఎండి ఆచార్య బాలకృష్ణలకు హైకోర్టు, కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ వైద్య విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు, ప్రచారాలు చేశారంటూ కేరళ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేశారు. దీనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారంట. కుంభమేళాలో నేడు వసంత పంచమి, 4 నుంచి 6 కోట్ల మంది రావచ్చని అంచనా. అబ్బా, భర్త కిడ్నీ అమ్మి డబ్బు తీసుకొని ప్రియుడితో ఇల్లాలు పరారు. మాయమాటలు చెప్పి తన భర్త చేత కిడ్నీ అమ్మించిన ఓ మహిళ ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో పారిపోయిన ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది. బారాత్లో చోలీకే పీచే చిందులు, వరుడికి వధువు తండ్రి షాక్. వివాహ వేడుకల్లో నృత్యాలు, బంధువులు, స్నేహితులతో సరదాలు సహజమే. చాలా సందర్భాల్లో మిత్రులు వరుణ్ను కూడా ఇందులోకి లాగి చిందులు వేయిస్తుంటారు. ఢిల్లీలో ఆ సరదాలే ఓ వరుడు కొంప ముంచాయి. ఊరేగింపుగా వివాహ వేదిక వచ్చి చేరుకున్నాక నృత్యం చేద్దామంటూ స్నేహితులు పిలిచారు. ఉత్సాహంగా ఉన్న వరుడు చోలీకే పీచే క్యా హై అనే పాపులర్ బాలీవుడ్ పాటకు కాలు కదిపాడు. ఈ డ్యాన్సే అతడి పాలిట శాపమైంది. వరుడు అలా నృత్యం చేయడం అనుచితంగా ఉందంటూ వధువు తండ్రి వెంటనే పెళ్లి వేడుకలను నిలిపివేశారు. ముంబైలో రిషి సునాక్ టెన్నిస్ బంతితో క్రికెట్ ఆట. ముంబైలోని పార్సీ జింకానా మైదానంలో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్. ఢిల్లీ ఎన్నికలకు గాను మధ్యతరగతికి అత్యంత అనుకూల బడ్జెట్ అంటండి. 11 ఏళ్ల ఢిల్లీ సమయాన్ని ఆప్దా వృధా చేసింది. ఈసారి గెలుపు భాజపాదే. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. బడ్జెట్లో పిల్లలకి అందరికీ కూడా ఇచ్చారండి. మస్క్ గుప్పిట యుఎస్ వేతనాల రహస్యం. చిట్టి చిలకమ్మ గుడిలోకి వెళ్ళావా, గింజలు చూసావా, గుటుక్కు మింగావా. అబ్బా, ఫోటోలు మాత్రం భలే తీశారు. ప్రతి పనిలోనూ ఇతర రాష్ట్రాల వారే. భారీ ప్రాజెక్టులో 80 నుంచి 90% ఈ కార్మికులే. నిర్మాణ రంగం నుంచి వ్యవసాయ పనుల్లోకి విస్తరణ. తక్కువ వేతనం, ఎక్కువ గంటలు పనిచేస్తుండటంతో మొగ్గు చూపుతున్న గుత్తేదారులు పక్క రాష్ట్రాల వారు అంటండి. పోలవరం పనులు నాణ్యత కోసం మాన్యువల్. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఇతర పనులకు దీన్ని సిద్ధం చేయాలి. దేనికి ఎవరు బాధ్యులో ముందే తేల్చాలి. విదేశీ నిపుణులతో జరిగిన సమావేశంలో నిర్ణయం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఖాయం. ఇంధన హబ్గా మారుతున్న రాయలసీమ. ఊహించిన స్థాయిలో పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. ముగిసిన అరకు చలి ఉత్సవాలంటండి. యోగా, చిరుధాన్యాలతో ఆరోగ్యం. భారతీయ సంస్కృతి ఉత్సవంలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. రుద్రమకోటలో మళ్ళీ అన్వేషణ. ఆదిమానవుడి సమాధుల తవ్వకాలు త్వరలో. ఏలూరు జిల్లా పోలవరం ముంపు ప్రాంతం వేలేరుపాడు మండలం రుద్రమకోట పరిసరాల్లో ఆదిమానవుడి సమాధుల తవ్వకాలు మళ్ళీ చేపట్టనున్నారు. ఇక్కడ పురావస్తు శాఖ గతంలో 200 సమాధులను గుర్తించింది. 2018లో 100 సమాధుల్లో తవ్వకాలు చేపట్టింది. ఇందులో అలంకరణకు వినియోగించే తెలుపు, ఎరుపు, పచ్చని రాతి పూసలు, మట్టి పాత్రలు, ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇప్పుడు మరలా తవ్వకాలు మొదలు పెడుతున్నారంట. తీరాసురులకు హడల్. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా 680 ఎకరాల్లో ఆక్వా సాగు. ఎన్జిటి ఆదేశాలను పట్టించుకొని గత వైకాపా సర్కారు.
ఇటీవల ఆక్రమణలను తొలగిస్తున్న అధికార యంత్రాంగం. అది పరిస్థితి. ప్రైవేటు బడులదే అగ్రస్థానం. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య. ప్రాథమిక విద్యలో 70% బడుల్లో 60 మంది లోపే. వైకాపా ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పిల్లల వలసలు. ఎగిరి పడకుండా వంతెన దాటేదెలా. చిన్న అవుటుపల్లి గుండుగొలను హైవేలో ఎగుడు దిగుడు ప్రయాణం. పై వంతెనలకి వద్ద కుంగిన అప్రోచ్లు. 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా తప్పని భారీ కుదుపులు. ఈనాడు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలన. బందోబస్తు నడుమ దివీస్ పైప్ లైన్. ఫార్మాకు వ్యతిరేకంగా గతంలో మత్స్యకారుల ఆందోళన. కాకినాడ జిల్లా తొండంగి మండల తీరంలో దివీస్ ఫార్మా పరిశ్రమ పైప్ లైన్ పనులు ఆదివారం పోలీసు బందోబస్తుల మధ్య ప్రారంభమయ్యాయి. ఇది పరిస్థితి. ముద్రగడ ఇంటి వద్ద ట్రాక్టర్తో యువకుడి వీరంగం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నివాస ప్రాంగణంలోకి ఓ యువకుడు ట్రాక్టర్తో వచ్చి వీరంగం సృష్టించాడు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం మండలంలోని గజపతి నగరానికి చెందిన గనిశెట్టి గంగాధర్ ఆదివారం వేకువజామున 4 గంటల వేళ మద్యం మత్తులో ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి ఆవరణలోకి వచ్చి కారును ఢీకొట్టారు. ఫ్లెక్సీలు పూలకొండలను ఢీకొట్టి పరారయ్యాడు. కాసేపటికి మళ్ళీ అక్కడికి వచ్చి కేకలు వేస్తుండటంతో ముద్రగడ అనుచరులు అతనికి దేహశుద్ధి చేశారు. విజయసాయిరెడ్డిపై చర్చ అవసరం లేదు. విజయసాయిరెడ్డికి పార్టీ నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చింది, వెళ్ళిపోయారు. అందులో తప్పేముంది? అదేమి చర్చించాల్సినంత పెద్ద అంశం కాదనేది నా అభిప్రాయం. ఆయన వైకాపాలో నెంబర్ 2, 3 అని మీరు చెప్పొచ్చు. నేను అనడం లేదు. నేను ఆయనను ఏమీ కించపరచడం లేదు, పొగడము లేదు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కోకో ఇచ్చిందే తీసుకో. మార్కెట్ మాయాజాలంతో రైతులు చిత్తు. కిలో గింజకు 300 రూపాయల చొప్పున నష్టం. కోకో సాగు గురించి అండి. ఏపీ తీరంలో తాబేళ్ల వల విల. ఒక్క జనవరిలోనే 3085 మృత్యువాత. గుడ్లు పెట్టే దశలో వేల సంఖ్యలో మృతి. సంతానోత్పత్తిపై పెను ప్రభావం. మరబోట్ల వల్ల ప్రమాదకరంగా వలలో చిక్కుకొని చచ్చిపోతున్నాయంటండి తాబేళ్ళు. ఇదంతా కుంభమేళా గురించి రాశారు. కాఫీ చేదు నిజం ఇదే. కాఫీ చేదుగా లేకపోయినా కొందరికి మాత్రం ఆ భావన కలుగుతుంటుంది. దీనికి కారణాలను జర్మనీ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. కాఫీ సేవించే వ్యక్తి జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలిపారు. ఇది పరిస్థితి. కాఫీ గురించి ప్రత్యేక కథనాలు అండి ఏముంది. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. అజేయం అద్వితీయం. మహిళల క్రికెట్ గురించి రాశారు. తొలి కళ నెరవేరింది వీళ్ళది. ఓకే. మనమిత్ర మరో మారీచుడే. నాడు సేవామిత్ర, నేడు మనమిత్ర. పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే. పేర్లు మారిన కుట్రలు మాత్రం అవే అంటండి. 520 రకాల సేవల, 420 మోసాల. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో చంద్రబాబు సర్కారు రాజకీయ కుతంత్రం. ఆధార్ నెంబర్తో కుటుంబ వివరాలు మొత్తం బహిర్గతం. గిట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేత. ప్రత్యర్థి పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు. ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యం. పౌరుల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థ గుప్పెట్లోకి. అసలు ప్రజల డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్ళింది? మా వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో, ఎన్ని చేతులు మారుతాయో. టీడీపీ కూటమి సర్కారు తీరుపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన. ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దిశ యాప్ తరహాలో సర్కారే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని మండిపాటు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ ఇవే కుట్రలు. టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా డేటా చోరీ. 35 లక్షల ఓట్లు తొలగింపుకు పన్నాగం. ఈసారి మనమిత్ర పేరిట కుట్రలకు మరింత పదును. ఆధార్, ఐటీ చట్టాల ఉల్లంఘన. సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు.
బరితెగించిన బాబు ప్రభుత్వం. ఇదండి పరిస్థితి. వాట్సాప్ గవర్నెన్స్ గురించి వీళ్ళ యొక్క ఏడుపు కొట్టు రాతలు మరలా మొదలుపెట్టారనమాట. కెనడా, మెక్సికో, చైనాపై టారిఫ్ కొరడా, సుంకాల ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు. ఓకే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బాబు సర్కారు బెదిరిస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే వెంటనే అతని ఆస్తులను ధ్వంసం చేసింది. ముద్రగడ ఇంటిపై దాడి, కారును ఢీకొట్టి ఫ్లెక్సీలు తొలగించి నానా బీభత్సం. కిర్లంపూడిలో ట్రాక్టర్తో జనసేన కార్యకర్త వీరంగం. విద్యుత్ రైలుకు 100 నం. 1925 ఫిబ్రవరి 3న దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు. A++ గురించి ఇవన్నీ రాశారండి. పోలవరం ఎత్తు తగ్గించిన నోరు మీద అదే అండి. కాకినాడలో మొత్తం చేప దొరికింది కదండి, 6 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చిందంట. కొబ్బరి పంట పండింది, సముద్రంలో ఈతకి వెళ్ళి MBBS విద్యార్థి గల్లంతు. చంద్రబాబు పాలనలో సీమకు అన్యాయం, సాగునీటి ప్రాజెక్టుల నుంచి విద్యా సంస్థల వరకు చిత్తశుద్ధి చూపలేదు. వైఎస్ఆర్సీపీసీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారండి. ఇదంతా నగరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేటు బస్సు నుండి కొన్న భారీ వాహనం, 4 మృతి, మరో 4 గాయాలు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. వాంఖడేలో రికార్డుల అభిషేకం. భారత్ మహిళల గురించి రాశారండి, మహిళా క్రికెట్ గురించి. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. రాష్ట్రంలో భూముల అక్రమాల నిగ్గు తెలుస్తాం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించం. రెవెన్యూ శాఖ ఈ విషయంలో పట్టుదలగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి ప్రకటించి 2 నెలలు గడిచిపోయింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై రెవెన్యూ శాఖ ఇప్పటికీ స్పందించలేదు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల్లో వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవేమీ బయటికి రాకుండా ఉండేందుకే కొందరు అధికారులు టాస్క్ ఫోర్స్ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. భూ వివాదాలపై రెవెన్యూ సంస్థ ఎంత గుట్టుగా పనిచేసుకుంటూ పోతుంది అంటే, ముఖ్యమంత్రి ఆదేశించిన దాని మీద కార్యరూపం దాల్చట్లేదు కాబట్టి దీని మీద ప్రత్యేక రాశారండి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి కొందరు కుమ్మక్కయ్యారు కదా, వాళ్ళందరి పేర్లు ఎక్కడ బయటపడతాయో అని కొంతమంది అధికారులు దీన్ని రానివ్వట్లేదు అన్నట్లుగా కథనం రాశారు. ట్రంప్ సుంకాల కొరడా. ఓకే. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%. ఢిల్లీని భ్రష్టు పట్టించారు. టాప్ పాలనలో అభివృద్ధికి దూరమైన రాజధాని 10 ఏళ్లలో కనీసం ప్రజలకు తాగునీరు ఇవ్వలేదు. టీడీపీ స్థలానికి ఎసరు. 25 ఏళ్ల కిందట బాపట్లలో పార్టీ ఆఫీస్ కోసం భూదానం. చంద్రబాబు పేరుతో 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించిన అభిమాని. ప్రస్తుత విలువ 1.5 కోట్లు. దీనిపై ఎన్నడో కన్నేసిన భూ మాఫియా. నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్కు యత్నాలు. తాజాగా దొంగ పత్రాలతో రుణం కోసం యత్నం గుట్టురట్టు. టీడీపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. వారి అదుపులో నక్కా సత్తార్ రెడ్డి, మరో సూత్రధారి కూడా ఉన్నారంట. జైలు నుంచి బెయిల్పై వచ్చి వృద్ధురాలపై అత్యాచారం, హత్య. పెదనందిపాడులో కామోన్మాది ఘాతకం. ఇంతకుముందు అత్యాచారం కేసులోనే జైలుకు. పరారీలో నిందితుడు, పోలీసులు గాలింపు. అయోధ్యలో దళిత యువతపై అత్యాచారం. బాధిత యువత కుటుంబానికి న్యాయం జరగాలి, లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. మీడియా ఎదుట ఫైజాబాద్ ఎంపీ అవధేష్ కంటతడి. ఆధునిక టెక్నాలజీలకు భారత్ సై.
ఏఐ, రోబోటిక్స్ తదితర టెక్నాలజీల వాడకంలో భారత్ కంపెనీల ముందంజ. 2030 నాటికి నికరంగా లభించే కొత్త ఉద్యోగాలు. అది పరిస్థితి. తొక్కిసలాటపై కొనసాగిన న్యాయ విచారణ. ఓకే. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర సీమకు తీరని నష్టం. బొత్స సత్యనారాయణ గారు వ్యాఖ్యానించారు. పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు. ఆయన 2 దశల పాపం, రాష్ట్రానికి శాపం. నిమ్మల రామానాయుడు అన్నాడు. ఆటోలో మహాకుంభమేళాకు అటు నుంచి వారణాసికి ప్రయాణం. బంగారుపాల్యం యువకుల సాహసం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. మహాకుంభమేళాకి ఆటోలో వెళ్తున్నారంటండి. ప్రాణాలు తీసిన ఓవర్టేకింగ్. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.